అందరికీ నమస్కారం. ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీలలో సింహరాశివారికి అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. గ్రహాల అనుకూల స్థితి వల్ల మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తాయి. ఈ 2 రోజులలో మీ స్వభావసిద్ధమైన ఓర్పు, సహనానికి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశివారు సమాజంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు. రాజసం నిండిన ఈ రాశివారు ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. రాశిచక్రంలో సింహం అంటే రాజులాంటివాడు. అలాగే సింహరాశివారిలో కూడా నాయకత్వ లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ఈ రాశికి అధిపతి. సూర్యుడు ఎలా ప్రకాశవంతంగా, తేజోవంతంగా ఉంటాడో అలాగే సింహరాశివారు కూడా ధైర్యసాహసాలు, తేజస్సు, ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తూ ఉంటారు. వీరికి ఎలాంటి భయం, సందేహముండదు. పైగా వీరు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. సింహరాశివారు ఎంతో దయగల హృదయం కలిగినవారు. వీరు పరోపకారం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాగే చురుకైన పాత్ర పోషిస్తుంటారు. వీరికి డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు. కాని వారి ఉదారత వల్ల ధనం వీరి చేతిలో ఎక్కువ కాలముండదు. ఎందుకంటే వీరు పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగే వీరికి మంచి స్నేహితులు, సలహాదారులుగా ఉంటారు. సింహరాశివారు స్వాభిమానం, ఆత్మగౌరవం కలిగినవారు. వీరు ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేయగలరు. వీరికి ప్రశంసలు, పొగడ్తలు చాలా ఇష్టం. వీరిని గౌరవిస్తే వారినుంచి ఏదైనా పొందవచ్చు. కాని వీరిని అవమానిస్తే వీరు దాన్ని ఎప్పటికీ మర్చిపోరు. కాని కఠినంగా మాట్లాడితే వీరు ఎదిరిస్తారు. సింహరాశివారు సృజనాత్మకత, కళలపై మక్కువ కలిగి ఉంటారు. నాటకం, సంగీతం, నృత్యం వంటి రంగాలలో వీరు రాణిస్తారు. అలాగే సింహరాశివారు కుటుంబాన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తారు. వారు తమ కుటుంబాన్ని, పిల్లలను, భాగస్వామిని చక్కగా చూసుకుంటారు. వీరు తమ ప్రియమైనవారిని చూసుకోవడంలో రాజులాగా ఉంటారు. అంటే అన్ని సుఖాలు, సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అలాగే కుటుంబ వ్యవస్థకు ఎంతో విలువ ఇస్తారు. సింహరాశివారు సంప్రదాయాలను, విలువలను నిలబెట్టేవారిగా ఉంటారు. ప్రేమ విషయంలో సింహరాశివారు ఎంతో నమ్మకస్తులు, అంకితభావం కలిగినవారు. పేదరికంలో అయినా, ఐశ్వర్యంలో అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా తమ ప్రియమైనవారిని వదలరు. సింహరాశివారు సమాజంలో ధైర్యసాహసాలకు, లక్ష్యసాధనకు మారుపేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో కృషి చేస్తారు. వీరి ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడం వీరి గుణం. జ్యోతిష్యశాస్త్రంలో సింహరాశి స్థిర రాశిగా పేర్కొనబడింది. అంటే వారు నిర్ణయించుకున్న విషయంలో నిలకడగా ఉంటారు. సూర్యుడు అన్ని గ్రహాలకు కేంద్రం ఎలాగో, సింహరాశివారు కూడా తమ చుట్టూ అందరినీ కలుపుకుపోయేలా ఉంటారు. ఇవని వారిని సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి. సింహరాశివారికి 8వ స్థానంలో రాహువు సంచారం వల్ల గత కాలంలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సంచారం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చాయి. కొంతమందికి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలు కావలసి వచ్చింది. శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రక్తంతో సంబంధమున్న వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా అనేక సమస్యలు వచ్చాయి. పెట్టుబడులలో నష్టాలు, ఆకస్మిక ఖర్చులు, డబ్బు విషయంలో మోసాలు, గుప్త శత్రువుల వలన నష్టాలు, ద్రోహం జరిగి ఆర్థిక నష్టాలు కలిగాయి. ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవక ఏదో ఒక విధంగా ఖర్చవుతూ వచ్చింది. కాని ఇప్పుడు సింహరాశివారికి 8వ స్థానంలో శుక్రుడు సంచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. ఈ సంచారం వల్ల వారి ఆర్థిక స్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. పురాతన ఆస్తులు, భూములు, ఆభరణాలు వంటివి వారసత్వంగా లభించవచ్చు. భాగస్వామి నుండి ఆర్థిక లాభాలు, పెట్టుబడుల ద్వారా గొప్ప లాభాలు, జీవిత బీమా లేదా వారసత్వపు ఆస్తుల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశముంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశివారికి ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 5వ తేదీన శనివారం నాడు సింహరాశివారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణముంటుంది. దూరంగా నివసించే బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశముంది. ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొనడం వలన కుటుంబ సభ్యులతో ఆత్మీయత పెరుగుతుంది. గృహ బాధ్యతలను మీరు చాలా బాగా నిర్వహిస్తారు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడానికి ప్రయత్నించవచ్చు. పెద్దల సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. పిల్లలతో గడిపే సమయం ఆనందానికి దారితీస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహభరితంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మరియు నిద్రక్రమం పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిత్యం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం మంచిది. మేధోపరమైన అవగాహన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పని గురించి అధికారులు మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. సహోద్యోగులతో సంబంధాలు బాగా ఉంటాయి. అయితే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యత పాటించడం కష్టంగా ఉండవచ్చు. మీ పని కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వయంగా చేయడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థికపరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు కూడా ఉంటాయి. డబ్బు అప్పుగా తీసుకోవడం మాత్రం నివారించండి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. ఊహించని ఆర్థిక లాభం రావచ్చు. కొంత డబ్బును పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు భద్రతను నిర్ధారించుకోండి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన క్లయింట్తో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందడం వలన మీరు ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్తో సంబంధమున్న వ్యాపారులకు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే వ్యాపారంలో కొన్ని అనిశ్చితులను కూడా ఎదుర్కోవలసి ఉండవచ్చు. కష్టపడి పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు మేధోపరమైన అవగాహన పెరుగుతుంది. చదువులో మీరు బాగా కృషి చేస్తారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏకాగ్రతలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువులో దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయులు మరియు పెద్దల మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వివాహితులకు ఈ రోజు కొన్ని సవాళ్లతో కూడుకున్నదిగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం ద్వారా అపార్థాలను తొలగించవచ్చు. కుటుంబ విషయాలలో సమన్వయంతో వ్యవహరించడం మంచిది. కలిసి షాపింగ్కి వెళ్లడం లేదా ఆనందంగా సమయాన్ని గడపడం సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సంబంధం మరింత గాఢంగా మారుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు. కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు వస్తాయి. భవిష్యత్తు గురించి మాట్లాడటానికి అనుకూలమైన సమయం. ఏప్రిల్ 6వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆదివారం నాడు కుటుంబంతో గడిపే సమయం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు వారాంతాన్ని మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దూరప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో కలిసి సంతోషంగా గడపవచ్చు. పిల్లలు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు. గృహ వ్యవహారాలలో మీ భాగస్వామి పూర్తి సహకారం అందిస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఆరోగ్య విషయంలో ఆదివారం మంచి రోజు. ముందు రోజు కంటే శారీరక శక్తి పెరుగుతుంది. అయినప్పటికీ డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాయామం మరియు యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోండి. పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. స్వల్ప విరామాలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. నిద్ర పద్ధతులను క్రమబద్ధం చేసుకోండి. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఊహించని ఆదాయం రావచ్చు. అయితే అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి. డబ్బును మీరు అప్పుగా తీసుకోవడం నివారించండి. భవిష్యత్తు కోసం కొంత డబ్బును దాచుకోవడం మంచిది. ఆర్థిక భద్రతకు ప్రణాళిక వేసుకోండి. వ్యాపార రంగంలో ఆదివారం చాలా అద్భుతమైన రోజు. మీరు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్తో సంబంధమున్న వ్యాపారులకు ఈ రోజు గొప్ప అవకాశాలు వస్తాయి. కొత్త క్లయింట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. వ్యాపారంలో కొన్ని అవసరమైన మార్పులు చేయడానికి ఇది మంచి సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొల్పుకోండి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించవచ్చు. విద్యార్థులకు ఆదివారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొంతమంది విద్యార్థులకు ఏకాగ్రత సమస్యలు ఉండవచ్చు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి. వివాహితులకు ఆదివారం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడపవచ్చు. అయితే భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలలో పరస్పర అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. మీ భాగస్వామితో కలిసి ఏదైనా ఆనందకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయవచ్చు. చిన్న చిన్న విషయాలపై గొడవలు నివారించండి. అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఆదివారం ఆనందకరమైన రోజుగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారితో మంచి సమయాన్ని గడపవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వలన సంబంధం బలపడుతుంది. ఒకరికొకరు మంచి బహుమతులు ఇవ్వడం ద్వారా మీ ప్రేమను చూపవచ్చు. కలిసి బయటకు వెళ్లి ఆనందించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం.
సింహరాశివారు చేసుకోవలసిన పరిహారాలు: హనుమాన్ చాలీసా పఠనం చేయండి, అన్నదానం చేయండి, ఎరుపు వస్త్రాలు ధరించండి, దేవాలయాన్ని సందర్శించండి మరియు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.